చెప్పు. సత్వ రజస్ తమో గుణాలు 3 గుణాలు ఉన్నాయి కదా మామయ్య. ఆ గుణాలు మనని ఎక్కడన్నా మన మూల స్థితి నుంచి మనం పక్కకు లాగుతున్నాయా? మనం ఉండాల్సిన నిజమైన స్థితి ఏంటి? హాయిగా ప్రశాంతంగా సామరస్యంతో ఉండాలి, అంతే. అయితే సత్వ తమో రజోగుణాలు అనేవి జీవితకాలం ఉంటాయి. అవి లేని సమయం అంటూ ఏముండదు. కొన్నిసార్లు ఎక్కువ ఉండొచ్చు, కొన్నిసార్లు తక్కువ ఉండొచ్చు. అందుకే వీటిని గుణాలని చెప్పారు. సో గుణం అంటే నీ ద్వారా రిఫ్లెక్ట్ అయ్యేది. చింతపండు గుణం ఏంది అట్లా. సో స్వభావం వేరే, గుణం వేరే. సో ఈ 3 ప్రతి మనిషిలో ఉంటాయి. ఈ 3 లేనివాడు ఎవడు లేడు. కాకపోతే దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ని బట్టి దాదాపు అన్ని పదార్థాల్లో, ప్రకృతికి సంబంధించిన అన్ని పదార్థాల్లో, అన్ని ప్రాణుల్లో ఈ 3 గుణాలు ఉంటాయని చెప్తున్నారు. మనం కాస్త మనల్ని మనం చెక్ చేసుకుంటే తెలుస్తుంది. నువ్వు ప్రశాంతంగా ఉన్న రోజు, నువ్వు ఒక యాక్టివిటీలో ఉన్న రోజు, నువ్వు నిద్రాస్థితిలో జ్వరంలో ఉన్న రోజు, ఈ 3 గుణాలకు ప్రతీక. సో సత్వ అనేది సెంటర్ అనుకుంటే దానికి ఇటు రజస్సు ఇటు తమస్సు 2 ఉంటాయి. సో తమస్సు అనేది ఒక జ్వరగ్రస్త స్థితి, లేకపోతే లేజీ స్టేటు, లేకపోతే డార్క్ పీరియడ్, లేకపోతే నిష్క్రియ స్థితి. అదే రజస్ అనుకో, అది క్రియకు సంబంధించింది, యాక్టివిటీ. సో యాక్టివిటీ అన్నప్పుడు ఖచ్చితంగా దాంట్లో ఆ యాక్టివిటీని అట్రాక్ట్ చేసే అంశాలన్నీ వచ్చేస్తాయి. ఏందది? మన సక్సెస్ వస్తుంది, ఫెయిల్యూర్ వస్తుంది, అందం వస్తుంది, లేకపోతే అహం వస్తుంది, డెవలప్మెంట్ వస్తుంది, తద్వారా సంఘర్షణ వస్తుంది. సో ఎవరైతే క్రియేటివ్ పీపుల్ ఉన్నారో వాళ్ళంతా రజోగుణంలో ఉంటారు. మరి తమో గుణం ఏంది అంటే ఒక దానికి బానిసైన వాడు, లేకపోతే ఒక జడత్వాన్ని కలిగి ఉన్నవాడు, జీవితంలో మార్పుని కాంక్షించని వాడు, ఒక మొండివాడు, వాడు ఎక్కువసేపు ప్రపంచానికి అన్నిటికీ దూరంగా ఉండాలనుకుంటున్నవాడు, ఒక రాయిలాగా ఉండాలనుకున్నవాడు. ఇప్పుడు సత్వగుణాల్లో ఉండాలనుకునేవాడు ఏం చేస్తున్నాడు? సామరస్యంతో ఉంటున్నాడు, సాత్వికంగా ఉంటున్నాడు. సో దీనికి ఆహారానికి ఏమైనా సంబంధం ఉందా అనేది ఒక పెద్ద డిస్కషన్. సంబంధం ఉంది ఒక ఎక్స్టెంట్ వరకు, కానీ ఒకసారి ఇవి నిజంగా రివ్యూల్ అయిన తర్వాత సంబంధం ఏముండదు. కానీ ఫిజికల్ లెవెల్లో దాని యొక్క ఇంపాక్ట్ మరి ప్రిడామినెంట్గా కనుక ఉంటే ఉంటుంది సంబంధం కూడా. సో ఇప్పుడు ఆధ్యాత్మికత అంటే సత్వగుణం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయడం ఇనిషియల్లీ. సో అందుకే డైలీ యాక్టివిటీ. నువ్వు పొద్దున్న లేచి యోగా ఎందుకు చేసుకోవాలి, సూర్య నమస్కారాలు ఎందుకు చేసుకోవాలి, లేకపోతే ఏదైనా ఒక డైలీ యాక్టివిటీలో ఎందుకు నిమగ్నం కావాలంటే నీలో ఉన్న తమో గుణం వెళ్ళకపోవడానికి. దాంతోపాటు ఇప్పుడు ఆశ్రమాలకు పోతే వెల్లుల్లి పెట్టరు, ఉల్లిపాయ పెట్టరు, లేకపోతే మత్తు పదార్థాలు ఇవన్నీ దూరం చేయడం వల్ల నీ బాడీ రెజ్యూనేట్ అవుతుంది. సో ఇట్లా అర్థం చేసుకోవచ్చు. తమో గుణం అనేది శరీర ధర్మం, రజోగుణం మనోధర్మం, సత్వగుణం అన్నది ఆత్మకు సంబంధించింది, లేదా శుద్ధమైన మనస్సు హృదయానికి సంబంధించింది. సో ఇప్పుడు ఏ మనిషి అనుకోడు చెప్పు ఆనందంగా ఉండాలని? ఏ మనిషి అయినా అనుకుంటాడు సామరస్యంగా ఉండాలని? ఏ మనిషి అయినా అనుకుంటాడు ప్రశాంతంగా ఉండాలని? సో ఇవన్నీ సత్వగుణ లక్షణాలు, యోగి లక్షణాలు. అయితే ఇప్పుడు రజోగుణం అన్నది ఏదైనా ఒక యాక్టివిటీకి సంబంధించింది అనుకున్నాం మనం. సో ఇప్పుడు సత్వగుణంలో ఉన్నవాడు యాక్టివిటీ చేస్తే ఎట్లుంటుంది అంటే వాడు అహంకారాన్ని ప్రోగు చేసుకోకుండా కర్త లేకుండా చేస్తాడు, అంతే తేడా. ఇప్పుడు త్రిగుణాతీత స్థితి అంటే సత్వగుణంలో ఉంటూ ఒకవేళ నువ్వు ఏదైనా చేస్తే కర్తాభావన లేకుండా చేసినప్పుడు రజోగుణము నీకు సహాయకారిగా ఉపయోగపడుతుంది. అదే నువ్వు కర్తాభావనతో చేసినప్పుడు అది ఏదో ఒక అహంకారాన్ని తీసుకురావచ్చు, లేకపోతే నీకు బాధను క్రియేట్ చేయొచ్చు, లేకపోతే నిన్ను ఒక ర్యాట్ టెస్ట్లో ఇరికించవచ్చు. సో రకరకాల కార్యకారణాలు ఏవైనా జరగవచ్చు. సో మనిషికి మారిపోతుంది. కానీ ఏదైనా సత్వగుణం అనేది మనిషికి శక్తినిస్తుంది. సత్వగుణంలోనే మనిషి ఉండాలనుకుంటున్నాడు.
సో ప్రకృతి మూల స్థితి సత్వగుణమే. అయితే కొన్నిటి ప్రాణుల శరీర ధర్మాన్ని బట్టి అవి తమో గుణంలో ఉన్నట్టు కనిపిస్తాయి మనకు. ఇప్పుడు ఏదన్నా ఒక ధ్రువ పెలుగుబంటి అనుకో, అది హైబర్నెట్ స్టేట్లో ఉంటుంది, 6 నెలలు పడుకుంటుంది, 6 నెలలు తింటుంది. సో మన పాయింట్ ఆఫ్ వ్యూలో పడుకోవడం అనేది తమో గుణం, ఎప్పుడు నిద్రలో ఉండడం, నిద్రాస్థితిలో ఉండడం తమో గుణం అనుకుంటున్నాం కాబట్టి అది తమో గుణం సంబంధించిన ప్రాణి అని మనం గుర్తిస్తున్నాం. కానీ ఆ తమో గుణంలో ఏం లేదు, దాని శరీర ధర్మాన్ని అది అనుసరిస్తున్నది అంతే. సో మనిషి యొక్క శరీర ధర్మం ఏంది, ఒక 6 to 8 hours మాత్రం పడుకో, మిగతా టైం అంతా యాక్టివ్ ఉండు. సరే యాక్టివ్ ఉండు, కర్తాభావం నుండి యాక్టివ్ ఉన్నావు అనుకో, నీలో ఈగో జనరేట్ అవుతుంది. సో యాక్టివ్ ఉండి రకరకాల పనులు చేసి నువ్వు సమస్యలు తెచ్చుకుంటున్నావు, తద్వారా సత్వగుణానికి సంబంధించిన ప్రశాంతత నేను చెల్లిపోతాను. సో సత్వగుణం యొక్క మూల సూత్రం సామరస్యం, హార్మనీ. సో ఈ ప్రకృతిలో ఉన్నది మూలంలోకి వెళితే సత్వగుణం క్వాలిటీస్ ఉంటాయి. ఒక్కొక్కసారి మనకు చీకటి కనిపిస్తుంది, ఒక్కొక్కసారి వెలుతురు కనిపిస్తుంది, బట్ ఓవరాల్గా ఈ రెండింటి మధ్యన బ్యాలెన్సే కనిపిస్తుంది మనకి. ఇది మనిషి నిర్ణయించుకుని అక్కడి నుంచి జీవితాన్ని అనుకుంటే సత్వగుణంలోకి, అనుకుంటే రజగుణంలోకి, అనుకుంటే తమగుణంలోకి తీసుకెళ్ళొచ్చు. మనిషి ఛాయిస్ అది మనిషిని బట్టి మారిపోతుంది. సో ఆ మనిషి దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాడు అనే దాన్ని బట్టి ఉంటుంది. అల్టిమేట్గా కీలకమంతా రజోగుణంలో ఉంది. అంటే తమో గుణము అండ్ సత్వగుణము ఓకే, బట్ రజోగుణంలో దాని యొక్క కీలకం ఉంది. ఎందుకంటే క్రియ లేకుండా, అసలు కర్మ లేకుండా మనిషి లేడు. సో ఆ కర్మ ఎలా చేస్తున్నావు అన్నది నీకు సత్వగుణాన్ని కూడా నీకు తీసుకెళ్ళి ఇవ్వగలుగుతుంది. నువ్వు కర్మ చేస్తున్నావు, ఆ కర్మలో కర్తభావం నుండి, ఆ కర్మలో భేదభావాలు ఉండి, రకరకాల అంతరాలుండి, అక్కడి నుంచి నువ్వు చేసినప్పుడు ఖచ్చితంగా నీ సత్వగుణం కూడా దెబ్బతింటుంది. ఇప్పుడు నువ్వు మంచి ఆహారం తింటున్నావు, ఆహారం తినడం వల్ల నీ తమో ప్రధాన శరీరము కొంచెం యాక్టివేట్ అయ్యి శరీరంలో సత్వగుణం ఏర్పడ్డది. అంటే శరీరం స్వతహాగా ఒక ఆరోగ్యాన్ని అనుభవిస్తున్నది. ఇంతవరకు ఓకే. ఇప్పుడు ఇది అర్థమైంది నేను చెప్పింది. ఇప్పుడు తమో గుణం ఉంది, తమో గుణం శరీరానికి సంబంధించింది. నువ్వు వెల్లుల్లి తిన్నావు, ఉల్లిపాయ తిన్నావు, మందు తాగినావు, ఏదో చేసినావు, అందువల్ల ఇది నిరంతరం పడుకుంటుంది, బద్ధకం ఉంటుంది. ఇప్పుడు నువ్వేం చేసినావు, మంచి ఆహార నియమాలు పాటిస్తున్నావు. ఫిజికల్ రియాలిటీలో తమో గుణం పోయింది, అది ఫుల్ యాక్టివ్ ఉంది. ఇప్పుడు సమస్య అంతా ఎక్కడ వస్తుంది, రజోగుణంతోనే వస్తుంది. సో ఇప్పుడు ఈ మనస్సు ఫుడ్కి సంబంధించిన విషయం కాదు, అది అండర్స్టాండింగ్కి సంబంధించిన విషయం. సో ఫుడ్ని నువ్వు ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు, అండర్స్టాండింగ్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలంటే ఒక అవగాహన కావాలి. సో ఇప్పుడు మనం చేసే అన్ని పనుల్లో ఏ పని అయినప్పటికీ గెలుపోవటములు ఉంటాయి, లేకపోతే లాభ నష్టాలు ఉంటాయి, మంచి చెడులు ఉంటాయి, లేకపోతే రాగద్వేషాలు ఉంటాయి, లేకపోతే ఉచ్చ నీచాలు ఉంటాయి. వీటిలో బడికి వెళ్తే కుల మతాలు ఉన్నాయి, లేకపోతే రకరకాల డివిజన్స్ ఇవన్నీ మైండ్లోనే ఉన్నాయి. సో మన సత్వగుణం నీ యొక్క స్వభావం, అది ఎప్పటికి ఉంది. రజోగుణం నీ స్వభావం కాదు, అది ఏమంటారు, ఇన్ఫ్లుయెన్స్ అయ్యే స్టేట్. అది నువ్వు ఇన్ఫ్లుయెన్స్ కాబడే స్టేట్. ఎవడైనా వచ్చి కొన్ని మాటలు చెప్తే నీ రజోగుణం హఠాత్తుగా మారిపోవచ్చు. తమో గుణం అనేది గ్రాస్ రియాలిటీ. నువ్వు కనుక వారం రోజులు మంచి ఆహారం తిని ఉంటే ఆటోమేటిక్గా బాడీ అనేది కొంచెం హెల్తీగా మారిపోతుంది. దానికి నిద్ర రాదు, అది ప్రశాంతంగా ఉంటుంది. కాకపోతే మనసు బాలేని కారణంగా ఈ బాడీతో చెడ్డ పనులనే చేయిస్తాం. మైండ్ చాలా నెగిటివ్ ఉంది, అది ఏదో సాధిద్దాం అనుకుంటుంది, ఏదో ప్రూవ్ చేద్దాం అనుకుంటుంది. అప్పుడు ఈ ఆరోగ్యకరంగా ఉన్న బాడీని నువ్వు దానికి వినియోగిస్తావు. తద్వారా ఆ మైండ్ చేసే పనులకు ఒక్కోసారి బాడీ కూడా ఇబ్బంది పడుతుంది. సో సత్వగుణం అనేది రజోగుణం మీద ఆధారపడింది అని నా అబ్జర్వేషన్. నువ్వు రజోగుణాన్ని సెట్ చేయకుండా నువ్వు ఆ నిజమైన స్వాభావికమైన సత్వగుణాన్ని అనుభవించలేవు. ఫేక్ సత్వగుణాన్ని అనుభవించవచ్చు. అంటే ఒక ఫేక్ సామరస్యాన్ని, ఒక ఫేక్ ప్రశాంతతని, ఇంకేదో అంటే అప్పుడు ఈ రోజంతా ఏ తప్పులు చేశాను, రేపంతా నేను ఏ తప్పులు చేయను, ఇట్లా ఏదో బ్యాలెన్సింగ్ యాక్ట్ చేయొచ్చు. నిజంగా సత్వగుణాలను నువ్వు అనుభవించాలంటే మనస్సుని సెట్ చేయకపోతే ఇంపాసిబుల్. తర్వాత ఈ త్రిగుణాతీత స్థితి ఎలా వస్తుందంటే దాని కీలకం రజోగుణంలోనే ఉంది. అంటే నేను అధ్యయనం చేసిన తర్వాత నన్ను నేను చూసుకున్నప్పుడు రజోగుణం కనుక సెట్ అయితే తమో సత్వగుణాలు ఈజీగా సెట్ చేయొచ్చు. తమో గుణం సెట్ అయింది అంత మాత్రం చేసి సత్వ ఆ తర్వాత రజోగుణాలు రావు. సత్వగుణాలు ఆల్రెడీ ఉన్నాయి,
నిద్రపోయినప్పుడు ప్రశాంతత అనుభవిస్తున్నావు, లేకపోతే ఎవరైనా ప్రియజనులు కలిసినప్పుడు ఒక ప్రశాంతత సామరస్యాన్ని అనుభవిస్తున్నావు. అయినప్పటికీ శరీరం బాగలేదు, మనసు బాగలేదు అనుకో, ఆ సామరస్యాన్ని కూడా నీ రజోగుణం చెడగొడుతుంది. అది ఏదో పుల్ల పెడుతుంది, ఏదో మాట అంటుంది, ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుంది, తద్వారా ప్రశాంతత పోతుంది. సో ప్రశాంతత నిరంతరం ఎడతెగకుండా కొనసాగాలంటే నీ రజోగుణము మాత్రం సెట్ కావాలి. సో ఆధ్యాత్మికత అంతా రజోగుణాన్ని సెట్ చేసే ప్రక్రియ, తమో గుణం దానికి సహాయకారి. అందుకే యోగా లేకపోతే ఫుడ్ అనివార్యంగా జోడిస్తారు. ఫిజికల్ బాడీ తమస్సు, తమో గుణానికి ప్రతీక, మనస్సుకు ప్రతీక రజోగుణానికి ప్రతీక మనస్సు. ఆ పైన ఉన్నటువంటి నీ యొక్క క్లీన్ హృదయం, క్లీన్ మైండ్, ఇదంతా సత్వగుణం. అంటే ఏదైతే నీకు జన్మతః స్వభావ సిద్ధంగా ఉన్నాయో, ఏవైతే నీ ప్రయత్నానికి అతీతంగా ఉన్నాయో అది సత్వగుణం. సో ఇక్కడ ఈ సాధన వల్ల తమో రజోగుణాలని ఎవడైతే సెట్ చేస్తాడో వాడికి సాధన ఫలితంగా అబద్ధపు సత్వగుణం వస్తుంది. అంటే వాడు ఒకనొక గదిలో ఉంటాడు, ఎవరిని కలవడు, దుర్మార్గుని కలవడు, అట్లా వాడు ఒక రకమైన ప్రశాంతతను అనుభవిస్తాడు. సో వాడు అనుకుంటున్న సామరస్యతని, వాడు అనుకుంటున్న మధ్య వాడు అనుకుంటున్న ఆశ్రమంలో లేదా వాడు అనుకుంటున్న ప్లేస్లోనే వాడు ప్రశాంతత ఉంటుంది, బయటికి రాడు. ఇంకా కండిషనల్. ఇప్పుడు ఈ 3 గుణాల్లో వాడు ఉండి ఒక ప్రశాంతతను అనుభవిస్తున్నాడు. ఒక రకమైన ఆహారం తింటూ, ఒక రకమైన మానసిక స్థితిని కలిగి ఉండి ఒక రకమైన ప్రశాంతత అనుభవిస్తున్నాడు. త్రిగుణాతీత స్థితి అంటే జస్ట్ మైండ్ని సెట్ చేయి ఫస్ట్. నీ సమస్యలన్నిటి కారణం నీ మనస్సు. సో నీ ఇమాజినేషన్స్, లేకపోతే నీ యొక్క హాలోజినేషన్స్, నీ ఇల్యూజన్స్, నీ రకరకాల కారణాలన్నీ నీ మైండ్కి సంబంధించినవి. సో శరీరానికి కావాల్సిన శరీరానికి ఇచ్చినప్పటికీ, శరీరం సర్వశక్తివంతంగా మారి తమో గుణాన్ని కోల్పోయినప్పటికీ, మనసు కనుక సరిగ్గా లేదనుకో, ఎందుకంటే చీకటి అన్నది శరీరానికి సంబంధించింది, గ్రాస్ రియాలిటీకి సంబంధించి, మనస్సు అనేది కాంతికి సంబంధించి. సో సరైన కాంతి తీసుకొస్తే చీకటి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏం తినాలి, యోగా చేయాలా వద్దా, ఎవ్రీథింగ్ డిసైడ్స్ బై మైండ్ ఓన్లీ. సో మైండే గైడ్ చేయాలి తమో గుణంలో కూడా మార్పు రావాలంటే. ఇప్పుడు నీకు మనసులో అసలు వెజిటేరియన్ తినే ఆసక్తి లేదు, బాడీ ఎట్లా తింటుంది? సో బాడీ సపరేట్ ఎంటిటీ కాదు, అది మైండ్తో కనెక్ట్ ఉన్న ఎంటిటీ. సో మైండ్కి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే స్వభావం ఉంది కాబట్టి, సో ఇన్ఫ్లుయెన్స్ కాని మైండ్ వచ్చే వరకు కొంత సాధన అవసరం. అందుకే ఒక గురువు దగ్గరికో, లేకపోతే ఒక ఆశ్రమానికో, లేకపోతే ఒక పద్ధతికో మనం అట్రాక్ట్ అవుతాం. ఎందుకు? నీ మైండ్ని నువ్వు కంట్రోల్ చేయలేకపోతున్నావు, లేదా నీ మైండ్ని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. నువ్వు అనుకున్నట్టు నీ మైండ్ ప్రవర్తిస్తలేదు. ఇది నీకు నిరంతరం తెలుస్తుంది. దానివల్ల శరీరం నాశనం అవుతుంది, దానివల్ల నీ సరౌండింగ్స్ నాశనం అవుతుంది, దానివల్ల నీ ప్రశాంతత పోతుంది, నీ సామరస్యం పోతుంది. సో ఈ 3 గుణాలకు సంబంధించిన క్వాలిటీస్ ఏందనేది ఎక్కడో చదివాను, అది ఊరికి చెప్తాను. ఇప్పుడు తమస్ అంటే ఏంది? ఒక అసమతుల్యత, రుగ్మత, ఇది వికీపీడియాలో ఉంది, ఎవరైనా చూసుకోవచ్చు. గందరగోళము, ఆందోళన, అపరిశుభ్రత, విధ్వంసము, భ్రాంతి, ప్రతికూలత, నీరసము, నిష్క్రియాత్మక, ఉదాసీనత, జడత్వము, బద్ధకము, హింస, దుర్మార్గం, అజ్ఞానం. అంటే ఆల్ నెగిటివ్ క్వాలిటీస్. రాజస్ అంటే నీకున్న అభిరుచి, నీకున్న ఇంక్లినేషన్, కార్యాచరణ, లేదా మంచి చెడు, లేదా మంచి చెడుకి అతీతం. అంటే నువ్వు అనుకుంటే మంచి, లేదా అనుకుంటే చెడు అవుతుంది. ఆ తర్వాత ఫోకస్, ఒకదాన్ని ఇష్టపడడం. ఆ తర్వాత ఒక రకమైన యాక్సిలరేషన్, అంటే చోదకత్వం, అంటే పరిగెత్తే ఒక తత్వం, ఒక నిరంతర కదలిక, అదొక చైతన్య గుణము, అది ఒక ప్రవాహానికి సంకేతం అన్నట్టు. అదే సత్వగుణం అంటే ఏముంది? వెరీ సింపుల్. సామరస్యం, మంచితనము, స్వచ్ఛత, సార్వత్రికత, సంపూర్ణత, నిర్మాణం, సృజనాత్మకత, సానుకూలత, శాంతియుతత మరియు ధర్మం. సో సత్వగుణం అనేది ప్రకృతి నియమం బేసికలీ. అయితే ఇప్పుడు ఇదంతా ఓకే, ఈ థియరీ సత్వ తమో రజోగుణాలు ఏంటంటే నీకు బోర్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు నేను చెప్తున్నది ఇంటర్నెట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ కాదు. నా అబ్జర్వేషన్లో నాకు తెలిసిన విషయం ఏంది, సత్వగుణము, నిజమైన సత్వగుణం ఎస్టాబ్లిష్ కావాలంటే క్రియాశీల
కర్త కలిగి ఉండి కర్త లేని స్థితిలో కనుక పని చేయగలిగితే నిజమైన సత్వగుణం వస్తుంది. ఈ మూడిట్లో కర్త ఉన్నడా సత్వగుణం నువ్వు ఎప్పటికీ అనుభవించు. కర్త లేకుండా పని ఎట్లా చేస్తారు? ఎందుకు ఎవరికైనా నీళ్ళు ఇస్తే కర్త లేకుండా నేను ఇస్తావు, ఎవరికి చెప్పుకోదు నేను ఇచ్చానని. అవును ఎవరికైనా లిఫ్ట్ ఇచ్చావు అనుకో, కర్తభావన ఏమి ఉండదు. అవును, నేను కాబట్టి ఇచ్చాను అని ఎప్పుడు చెప్పుకో. సో ఇప్పుడు భగవద్గీత సారం అంతా అంతే. సో ఇప్పుడు కర్తాభావన లేకుండా ఎట్లా పని చేయాలని చెప్తుంది. సో మనం ఏమంటారు నిష్కామ కర్మ అంటున్నాం కదా. సో డూయర్ లేకుండా నీ యొక్క చేష్ట ఉండాలి. ఇదంతా ఆషామాషి వ్యవహారం కాదు. నిజంగా ఇట్ మే టేక్ ఇయర్స్ టు అండర్స్టాండ్ దిస్. ఎందుకంటే నీ ప్రతి కదలికలో ఎప్పుడన్నా కర్తాభావన ఉదయించవచ్చు. అప్పుడు నువ్వు ఎరుక కలిగి ఉండాలి. ఓహో ఇప్పుడు వచ్చింది నా కర్త, నేనే చేశాను, వచ్చింది కర్త వచ్చేసాను. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు గమ్మున ఉండడమే, గుర్తించడం. నెక్స్ట్ మళ్ళీ అలా నీ మైండ్ ఆ కర్తని జనరేట్ చేసే స్థితి లేకుండా పనిచేయడం నేర్చుకోవాలి. చాలా ప్రాక్టీస్ కావాలి దానికి. ఇది ఎలాంటిదంటే జరుగుతూ ఉంటుంది. ఒక స్టీల్ డబ్బా ఉంది, అందులో నువ్వు రూపాయి కాయిన్స్ ఏమని శబ్దం లేకుండా ఇట్లా తీసుకున్నావు, ఇట్లా పెట్టావు, ఏ శబ్దం రాలేదు. ఎప్పుడు శబ్దం వస్తే అప్పుడు తెలుస్తుందా లేదా? అట్లా నీ కర్తాభావన తెలిసే స్థితి ఒక రోజు వస్తుంది. హఠాత్తుగా నీ కర్త వచ్చిందని తెలుస్తుంది, నీకే తెలుస్తుంది 100%. తెలిసినప్పుడు అప్పుడు చేసేది ఏమీ లేదు, నవ్వుకోవడమే అంతే. కరెక్ట్. మళ్ళీ చేసినప్పుడు మళ్ళీ కర్తాభావన రాదు. అట్లా నువ్వు ఎరుకలో ఉంటే రాదు, లేదా ఇంకొంతకాలం చేయాలి. ఇంకా నువ్వు ఎరుకలో ఉంటే రాదు. అక్కడ చూడడం. ఇప్పుడు నువ్వు సైకిల్ దొక్కుతున్నావు, కింద పడుతుంటే తెలుస్తుందా లేదా? తెలుస్తుంది. ఇనిషియల్గా తెలియదు, పడతావు. ఫస్ట్లో అసలు తెలియదు నువ్వు ఎప్పుడు కింద పడుతున్నావు, ఎప్పుడు సైకిల్ దొక్కుతున్నావు నీకు తెలియదు, ఉసుకున పడిపోతావు అంతే. రాను రాను చాలామందికి కింద పడే 5 సెకండ్ల ముందే తెలిసిపోతుంది. ఎవ్రీథింగ్ తెలుసు, చిన్న కదలికలు తెలిసిపోతుంది. సరే వాడు నియంత్రించలేకపోవచ్చు, వాడు సైకిల్ మళ్ళీ స్ట్రైట్ చేయకపోవచ్చు, వాడు ఖచ్చితంగా దానికి లొంగి పడిపోతుంది. అయితే నిజంగా కర్తాభావన ఉండి కింద పడినప్పుడు వాడు ఆ కింద పడుతున్నప్పుడు కూడా దాన్ని నియంత్రించే పని చేసి దెబ్బలు దాకించుకుంటాడు. కర్తాభావన పోయిందనుకో, సైకిల్ తొక్కినప్పుడు ఎట్లయితే కర్త లేకుండా ఉన్నావో, సైకిల్ పడుతున్నప్పుడు అట్లాగే పడతావు సైకిల్తో పాటు. అందుకని దెబ్బలు దాకు. చిన్నపిల్లలు కింద పడితే దెబ్బలు దాకు, కింద పడేట్టు దొర్లుకుంటే లేచి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే నువ్వు నియంత్రిస్తావో దెబ్బలు దాకు. ఇప్పుడు మామూలుగా పడుతుంటాను కదా, నేను కూడా అలాగే పడిపోతాను అనమాట. తెలుస్తుండేది పడతా అని తెలిసినా పడిపోతా అంతే తప్ప దాన్ని కరిగిపోతాయి. మొన్న వర్షం పడి ఫ్లోర్ అంతా తడిచిపోయింది, నేను జారుతున్నా నాకు తెలిసిపోయింది బాడీ పడిపోతుంది అని చెప్పి. తెలుస్తూ కింద చేతులు ఆనించి బాడీని పడనిచ్చాను. ఇంకోసారి ఏమైందంటే క్రికెట్ ఆడేటప్పుడు బ్యాట్తో బాల్ని కొట్టినప్పుడు మనం క్యాచ్ చేసే టైంలో ఇలా పట్టుకుంటే కనుక దెబ్బ తాకుతుంది, ఏదో ఒకటి మనకు నొప్పి తెలుస్తుంది. దాని బాల్ ఇలా వెనక్కి తీసేసుకుంటే మనకు తెలుస్తుంది, బాల్ని ఇలా రిసీవ్ చేసుకుంటే. అదేనా సామరస్యం అంటే? సామరస్యం అంటే అదే టెక్నిక్ అనుకోవాలి. అదొక టెక్నిక్. నువ్వు రకరకాలుగా వాడితే తెలిసింది ఎలా నీ ప్రయత్నం బాల్ని పట్టుకోవడంతో పాటు దెబ్బ కూడా దాకించుకోవద్దని. ఓకే. సో 2009 నాకు ఈ విషయం అర్థమైన తర్వాత నేను ఎప్పుడు బాడీని నియంత్రించలేదు. ఇప్పుడు నా స్లిప్ అయి పడ్డా ఆటోమేటిక్గా బాడీ లేస్తుంది, నాకు ఇది ప్రూవ్ చేయలేదు. సో రామోజీ ఫిల్మ్ సిటీలో పోర్ట్రేట్ చేయడానికి పోయినా. సో నైట్ 12 అయింది. ఆ తారా సితారా హోటల్స్ ఉంటాయి కదా, నాకు బైక్ ఉండేది ఒకటి. ఈ సంఘటన తర్వాతనే బైక్ పోయింది నాకు. సో 2011లో బైక్ పోయింది. నేను వస్తున్నా, మా ఫ్రెండ్కి ఫోన్ చేసిన, మరి ఇంత లేట్ అయింది, మరి ఒక్కడికి వస్తుంటే నాకు ఒక్కడికి ప్రయాణం చేయడం ఇష్టం, ఇక్కడ పడుకోవడానికి అవకాశం ఉంది కానీ ఐ రియల్లీ వాంట్ టు ట్రావెల్. ఆ ఫిల్మ్ సిటీ, ఆ రోడ్లు చీకట్లో ఐ వాంట్ టు ట్రావెల్, నాకేం భయం లేదని చెప్పిన. ఫుల్ వర్షం పడుతుంది. సో నా ప్యాడ్ గీడు నానిపోయినా పర్వాలేదు, నా దగ్గర ఒక ఫోన్ ఉంది, దాన్ని కవర్లు పెట్టుకుని అయిపోయింది. ఇలా బైక్ కిక్కొట్టి ఈ తారా సితారా ముందు ఎవ్వరు లేరు. 12:30కి ఎవరు ఉంటారు, ఖాళీ ఉంది. నన్ను ఎవరు ఈవెంట్ మేనేజర్ ఉన్నాడో నాకు బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు. సో అట్లా అక్కడెక్కడో పార్క్ చేసిన బండిని కరెక్ట్గా ఇదున్నగా ఉంది, అది దాని పోర్టికో అంతా. ఇలా రాగానే ఇట్లా ఎక్కిందో లేదో నాకు తెలిసింది. 2 టైర్లు ఒకసారి జారి. సో 2 టైర్లు ఒకసారి జారితే నేను మొదటిసారి ఏం నియంత్రించలేదు. సో ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉన్నా అంతే ప్రశాంతంగా బైక్తో పాటు నా బాడీ అట్లా పడిపోయింది.
ఆ తర్వాత బైక్ జారింది, నా బాడీ జారింది. కొంతసేపు అయిన తర్వాత బైక్ విడిపోయింది, నా బాడీ విడిపోయింది. నాతో పాటు నా బ్యాగ్ అట్లా గుంజుకొని వస్తుంది, అట్లా హాయి అట్లా రోల్ చేస్తుంది. ఆ తర్వాత అట్లా వెళ్ళి ఒక పూల పొదల్లో, ఆ చెట్ల పొదల్లో అట్లా ఇసురుకొని పడ్డా. అట్లా ఒక హాఫ్ అన్ అవర్ పడుకున్నాను, లేవలేదు ఇంకా. నేను ఎవరికి చెప్పలేదు కూడా, అక్కడ ఎవరు లేరు. అంటే నేను ఏడ్చిందా నన్ను ఓదార్చేవాడు లేడు, నాకు కాలు ఇరిగిందా ఎవడన్నా హాస్పిటల్ తీసుకెళ్ళి ఎవడు లేడు అక్కడ. నేను అట్లే ఉన్నా, హాయిగా ఉన్నా అసలు. ఆ తర్వాత లేచి బండి కిక్ కొడితే స్టార్ట్ అయింది, వెళ్ళిపోయింది. నేను ఆ రోజు తర్వాత ఇప్పుడే చెప్తుంది, ఎందుకంటే కర్తంది లేనప్పుడు చెప్పుకోవడం ఏముంటుంది, ఓన్లీ ఇన్సిడెంట్గా మాత్రమే చెప్తాను జరిగింది. అట్లా చాలాసార్లు ఎప్పుడన్నా కింద పడితే కింద పడ్డా అంతే. అమ్మ అందరి ముందు కింద పడ్డా అయితే ఎందుకు నియంత్రిస్తాను ఫీల్ అయ్యేవాడిని. తలకాయ పడగొట్టుకున్నాను అసలు, ఇంటికి వెళ్ళిపోయింది నాకు. అరే పడకుండా అది బేసికల్గా పడ్డది ఈగో అన్నట్టు అక్కడ, నువ్వు కాదు. సో ఇప్పుడు ఈ సత్వతమో రజోగుణాల గురించి నేను చాలామంది చెప్పగా విన్నాను, నాకు చెప్పగా విన్నాను, రకరకాల చర్చల్లో పాల్గొన్నా. నాకు అవంతా రాంగ్ అనిపించినాయి. సో దే ఆర్ బుకిష్ అండర్స్టాండింగ్ చెప్తున్నారు. నాకు ఓవరాల్గా అర్థమైంది ఏంటి, నీలో నిజంగా రజోగుణం సెట్ అయితే మిగతా వాటి మీద సెట్ అవుతుంది. రజోగుణం సెట్ కావాలంటే ఒక్కటే, మళ్ళీ ఈ భగవద్గీత ఈ ప్రవచనాలు చేస్తున్న వాళ్ళు మంచిగా చెప్తున్నారు, కానీ పుస్తకంని ఆధారం చేసుకొని చెప్తున్నారు. వాళ్ళు పుస్తకంలో అలా ఉంది కాబట్టి అలాగే నిజం అనుకొని అట్లే జీవిస్తున్నారు. నువ్వు కాసేపు పుస్తకాన్ని అర్థం చేసుకో, నువ్వు ఒక రైట్ పర్సన్, నీకు రైట్ అండర్స్టాండింగ్ ఉంటే నువ్వు తొందరగా బయటపడవచ్చు. సో కర్తాభావన లేకుండా గనక నువ్వు పని చేయగలిగితే, నువ్వు చేస్తూ ఆ పని చేయడం మీద దృష్టి పెట్టావు తప్ప ఫలితంకి నీ మైండ్ని కొంచెం కూడా లింక్ చేయకపోతే, నువ్వేదో పెయింటింగ్ వేస్తున్నప్పుడు ఎవరు లేరు, ఎవరో రాగానే అట్లనే వేస్తున్నావు, ఏమైనా సెలబ్రిటీ వచ్చినా అట్లే వేస్తున్నావు అనుకో, నీకు విషయం అర్థమైంది. మనుషులు వస్తున్నప్పుడు, రకరకాల వ్యక్తులు, రకరకాల డినామినేషన్స్ వస్తున్నప్పుడు నీ యొక్క భంగిమలో మార్పులు వచ్చాయా, నువ్వు కరప్ట్ అయినావు. బికాజ్ నువ్వు ఎవరి కోసమో చేస్తున్నావు అది. సో నీ ప్రతి కదలికలో తెలిసిపోతుంది. సో నీలో ఉన్న ఎన్ని డిజైర్స్ ఉన్నాయి, నీలో ఎన్ని నెగిటివ్ థాట్స్, ఎవ్రీథింగ్ నీ కదలికలో తెలుస్తాయి, నీ మాటలు తెలిసిపోతాయి, నువ్వు నటించలేవు. సో నిజమైన సత్వగుణం అన్నది ఈ కర్తాభావన అంతమైనప్పుడు దాని ఒరిజినేషన్ రియల్గా జరుగుతుంది. నిజమైన ప్రశాంతత ఎట్లా వస్తుంది, కర్త లేకపోతేనే వస్తుంది, లేకపోతే రాదు. మిగతా అంతా ప్రాక్టీస్ వల్ల ప్రశాంతత రావడం వేరు. నేను ఇలా చేశాను, నేను ఈరోజు ప్రశాంతంగా ధ్యానం కళ్ళు మూసుకొని కూర్చుంటాను, ఐ వాంట్ బి పీస్ఫుల్, నేను ఎవరి దగ్గర చూడను, ఇదంతా కండిషన్. నిజంగా ప్రశాంతంగా ఉన్నవాడు రోడ్డు మీద వినాయకుళ్ళు లుల్లి నడుస్తున్నా ప్రశాంతత కొనసాగుతుంది, వాడి ఏకాంతం కొనసాగుతుంది, అది పోదు, అది దానికి ఏది అంటుకోదు, అది వాడికి తెలిసిపోతుంది 100%. ఇది ప్రూవ్ చేయలేం, అనుభవిస్తే తెలుస్తుంది. సో భగవద్గీతలో చెప్పినా, లేకపోతే ఏ గ్రంథంలో చెప్పినా, ఏ ఆధ్యాత్మిక టెక్స్ట్లో చెప్పినా, నాకు మూలం దొరికింది ఇది ఒక్కటే, నీలో కర్త ఉన్నాడా, నీకేం అర్థం కాదు ఆధ్యాత్మిక. నువ్వు 50 ఏళ్ళుండు, స్టిల్ కర్త ఉన్నాడు, డూయర్ ఉన్నాడు, కర్త ఉన్నాడు, చేసేవాడు ఉన్నాడు. అంటే చేసేవాడు ఉన్నాడు, ఆ చేసేవాడు ఏదో ట్రై చేస్తున్నాడు, తద్వారా ఏదో సాధించబడ్డది, ఆ సాధించబడ్డది ఈగోగా మారుతుంది, చేసేవాడు దాన్ని పట్టుకుంటాడు, చేసేవాడు ఎప్పటికీ మిగిలే ఉంటాడు. సో కర్త లేకుండా ఎట్లా నువ్వు పని చేస్తావన్న కీలకం కనుక దొరికించుకోగలిగితే యువర్ అవుట్ ఆఫ్ ఆల్ నాన్సెన్స్. అదే నా రజస్సుని సెట్ చేయడం అంటే అంతే. కర్తాభావన తీసేసి, ఇప్పుడు రజోగుణంలో క్రియాశీలత ఉంది, సృజనాత్మకత ఉంది, ఒక రకమైన చోదక శక్తి ఉంది, ఉవ్వెత్తన ఎగిసిపడే ఒక తరంగం లాంటి శక్తి అనుభూతి ఉంది. కర్త తీసేసి చూడు, చాలా బాగుంటుంది. ఇన్ని ఉన్నాయి కాబట్టి ఇవన్నీ నేను చేస్తున్నాను అంటే ప్రాక్టీస్ చేయడం. సో రజోగుణంలోనే అహంకారం యొక్క ఆవిర్భావం జరుగుతుంది. తమో గుణంలో అహంకారం లేదు, శరీరానికి ఏ అహంకారం ఉండదు, ఆత్మకి లేదా నీ మూలానికి ఏ అహంకారం లేదు. అసలు చిక్కంతా ఈ మానసిక ప్రవృత్తి నుంచి వస్తుంది. కర్తం తీసేస్తే ఎవ్రీథింగ్. అందుకే ఇప్పుడు నువ్వు తీసేయలేవు, తీసేయడం కూడా మళ్ళీ కర్తభావన. అందుకే మనకి కర్తభావన లేకుండా చేస్తున్న క్షణాలు గుర్తించాలి. ఎగ్జాంపుల్ నీళ్ళు ఇవ్వడం, ఎప్పుడైనా ఇంటికైనా స్విచ్ చేయమంట, ఎప్పుడైనా చెప్పుకుంటావా?
ఏమైనా గొడవ అయింది, ఎన్నిసార్లు స్విచ్ చేసి నేను అని చెప్తావా? ఎందుకు చెప్పుకోవట్లేదు? ఆ టైంలో నీ మనసు ఏమిటి ఒక్కసారి చూడు. ఆ స్విచ్ చేస్తున్నప్పుడు అసలు ఏమిటది వేస్తున్నది ఎవరు? అసలు ఏమీ ఆశించకుండా ఎట్లా వేస్తుంది? జీరో. దాన్ని అన్నిటికీ అప్లై చేసి చూడు, తీసుకుని రావాలి అంతే. నెక్స్ట్ ఎవరికైనా భోజనం పెడుతున్నావు, గుర్తుపెట్టుకో, స్విచ్ చేస్తున్నప్పుడు ఎట్లుందో నీ మానసిక స్థితి అట్లే పెట్టు. అన్నం పెట్టు, పప్పు పెట్టు. అసలు కొంచెం కూడా నీలో కర్తభావం ఉదయించలేదు. ఒకవేళ వచ్చింది నవ్వుకో, ఓకే వచ్చింది అంతే 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 అంతే. ఆలోచన లాగా వస్తుంది, ఆలోచన చూడాలి. రీస్టార్ట్. అన్న ఇంకో విషయము, సత్వగుణానికి సత్వగుణం కాదు, సత్వగుణానికి తమో గుణానికి మధ్యలో ఒక చిన్న లైన్ ఉంటుందంట. వాట్ ఈస్ ద డిఫరెన్స్? అంటే హౌ టు డిఫరెన్షియేట్ సత్వగుణం తమో గుణాన్ని ఏంటంటే డిఫరెన్స్ దాని డిఫరెన్స్ ఎట్లా కనుక్కుంటాం మనం మామూలుగా ప్రాక్టీస్లో ఎలా కనుక్కుంటాం? శుద్ధ సత్వగుణము అంటే ఇది అది సేమ్ ఉంటుంది, కానీ ప్రాక్టీస్లో అంటే వాళ్ళ ఆచరణలో తేడా. శుద్ధ సత్వము, శుద్ధ తమస్సు. ఆబ్వియస్గా శరీరం యొక్క మూల స్వభావమే ప్రశాంతత. అదేంటి తమోస్థితి. తమోస్థితి ప్రశాంతంగా ఉండాలనుకుంటుంది. శుద్ధ తమస్సు. సో ప్రశాంతంగా ఉండడం వేరు, లేజీగా ఉండడం వేరు. డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు నేను ప్రశాంతంగానే కూర్చున్నా, ఒకటి చాతగా కూర్చున్నాను లేజీ. నాకు పూర్తి శక్తివంతున్నై ఉండి నేను ఏం పని చేయాలనుకోవట్లేదు. ఒకటి ఏం పని చేయాలనుకోవట్లేదు కాబట్టి ఊరికే కూర్చున్నాను. ఇద్దరు చూడడానికి ఒకలాగా అనిపిస్తారు. సో శరీరం శక్తివంతంగానే ఉంటుంది, కానీ అవసరమైన వరకే వాడు. మనసు శక్తివంతంగానే ఉంది, కానీ కర్త లేకుండా చూడు. తద్వారా సహజంగా సత్వగుణం వస్తుంది. అప్పుడు ప్రశాంతత నీ స్వభావంగా మారుతుంది, సామరస్యం నీ స్వభావంగా మారుతుంది. నిజమైన సృజనాత్మకతకి ద్వారం అప్పుడు ఓపెన్ అవుతుంది. సో నీలో రజోగుణం ఉండి, ఆ రజోగుణంలో రజోగుణం అంటే నథింగ్ బట్ కర్తాభావన ఉండటమే. ఆ కర్త ఉన్నంత కాలము నీ మనస్సు నీ శరీరాన్ని ప్రశాంతంగా ఉండనియదు, నీ చుట్టుపక్కల సామరస్యాన్ని క్రియేట్ చేయలేదు. మళ్ళీ చెప్పండి. అది నీలో రజోగుణం ఉన్నంత వరకు, కర్త ఉన్నంత వరకు అది నీ శరీరాన్ని సకగుండనియదు. ఎట్ ద సేమ్ టైం అది నీ చుట్టుపక్కల సామరస్యాన్ని క్రియేట్ చేయనియదు. సూపర్. మనసే అన్నిటికీ అడ్డం. అంతే. మనసే వారధి, మనసే సారథి. సో మనసే అంతా. మనసే బంధానికి మోక్షానికి సారథి. అదే కృష్ణుడు సారథి అంటే నడిపేవాడు. నేను నడిపించేది, నిన్ను తీసి బురదలేసేది మనస్సే. సో అన్ని రకాల పనులు చేయమని పురమాయించేది అదే. నువ్వు తప్పు చేస్తావని నీతో గిల్ట్ క్రియేట్ చేసేది అదే. అసలు ఎవరి మీద ఆధారపడకని చెప్పేది అదే. నీకు అసలు బుద్ధి ఉందా, పెద్దల సలహాలు తీసుకో అని చెప్పేది అది. రకరకాలుగా బిహేవ్ చేస్తుంది. మనోబుద్ధి చిత్తాహంకారలాగా. మళ్ళీ దానికి కారణం ఏంటి? అది నిరంతరం పెండులం లాగా ఊగుతుంటుంది, దానికి స్థిరత్వం ఉండదు. ఎవరిదైనా అన్న ఇప్పుడు నిరంతరం కాపాడడం, దాన్ని అర్థం చేసుకోవడం, దాన్ని సెట్ చేయడం ఏంటి? కర్త వల్లనే అదంతా వస్తుంది. నేను అన్న భావన, కర్తాభావన పోతే నువ్వు నిజంగా సిన్సియర్గా చిన్నపిల్లవాడైనా నీకు తెలుసుకుంటావు. అహంకారం లేదు నీలో లేనప్పుడు చిన్నపిల్లవాడు మంచి చెప్పినా తీసుకుంటావు. నీ పగ ప్రతీకారం ఎవడైతే నిన్ను ద్వేషిస్తున్నాడో వాడు మంచి చెప్పినా తీసుకుంటావు. ఉండదు కదా, ఎందుకంటే నీలో అహంకారమే లేనప్పుడు, ఆ నాని అనే భేదమే లేనప్పుడు యు ఆర్ రిసెప్టివ్. మరి ఎక్కడి నుంచి వచ్చింది మనలో? ఏది? ప్రపంచం వల్ల, నీ స్కూల్ విద్యా వ్యవస్థ వల్ల. స్కూల్కి పోనంత వరకు ఏ అహంకారం లేదు. స్కూల్లో ఒకరోజు ఫస్ట్ ప్రైజ్ రాగానే అహంకారం స్టార్ట్ అయింది. మా అబ్బాయి చాలా స్పెషల్ అని ముద్దులు పెట్టుకున్న రోజు పడ్డది బీచ్. అల్లెందు మనసు ఒక చిన్న స్టోరీ చెప్తారు, అది చెప్పి ముగిస్తా. ఒక పెళ్లి జరుగుతుందండి. ఆ పెళ్లి జరుగుతుంటే ఆ టేబుల్ మీద వదిలిపెట్టారు ఒక పాపని, పెద్ద రౌండ్ టేబుల్. ఆ పాప ఊరికి డ్యాన్స్ చేస్తుంది. అసలు ఆ పాపకు తెలియదు అది డ్యాన్స్ అని. సో హఠాత్తుగా పెళ్లి చూసే వాళ్ళంతా ఆ పాప దిక్కు చూస్తున్నారు. ఆ పాపకు అసలు కళ్ళు మూసుకొని తన్మెత్తున డ్యాన్స్ చేస్తున్నారు, ఇలా డ్యాన్స్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే వీళ్ళంతా చూశారో ఇది మీ పాపనా అని అప్రిషియేట్ చేస్తే పేరెంట్స్కి మొట్టమొదటిసారి ఈగో వచ్చింది. అంతవరకు లేదు, సడన్గా ఈగో పుట్టింది. అవును మా పాపే, దే ఆర్ ప్రౌడ్ ఆఫ్ దేర్ డాటర్. ఇప్పుడు ఆ తర్వాత అందరు మెచ్చుకొని చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చారు ఆ పాపకి.
మొట్టమొదటిసారి పాపకు అర్థమైంది, ఓహో నేను చేసిన డ్యాన్స్ వీళ్ళకి నచ్చింది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పాప ఒకటే అడుగుతుంది, మళ్ళీ పెళ్ళి ఎప్పుడు ఉంటుంది మమ్మీ, మళ్ళీ పెళ్ళి ఎప్పుడు ఉంటుంది? ఇప్పట్లో లేవు. అయ్యో ఇప్పట్లో లేవా, ఏదో నువ్వు పెళ్ళికి పోదాం మమ్మీ. పెళ్ళి రానే వచ్చింది. ఇప్పుడు పేరెంట్స్కి పాప వల్ల పేరు ప్రఖ్యాతి వచ్చింది. ఇప్పుడు పేరెంట్స్ చెప్పారు, నువ్వు ఇంకా మంచిగా చేయాలి లాస్ట్ టైం కంటే అని. మంచి డ్రెస్ చేశారు, ఇప్పుడు కొంచెం డెకరేట్ చేశారు, పింఛం పెట్టారు, తోక పెట్టారు, అన్నీ చేశారు. ఈ పాప కూడా దాన్ని యాక్సెప్ట్ చేసింది. ఇప్పుడు అక్కడ పోయిన తర్వాత రౌండ్ టేబుల్ వెతికి మరీ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ పాప డ్యాన్స్ చేస్తుంది, ఎవరు చూడడం లేదు. ఆ పాప డివాస్టేటెడ్ అయింది. అసలు పెళ్ళిని బ్లేమ్ చేసి వచ్చారు పేరెంట్స్. ఆ పాపకు నిద్ర పట్టలేదు. సో మొదట ఉన్నది సహజ సత్వ గుణం. అది ఆ పాపకి డ్యాన్స్ చేయాలనిపించేసింది, కర్త లేడు, ఎవడు లేడు. అంతే సహజంగా వాళ్ళు స్పందించారు. సమస్య అంతా ఎక్కడొచ్చింది, మా పాప గ్రేటు, అందరికంటే బెటరు. అట్టనే ఈ పాపకు అనిపించింది, అందరూ నన్నే చూస్తున్నారు, ఇప్పటి నుంచి అందరూ నన్నే చూసేలా చేసుకోవాలి. అయిపోయింది. సో ద బిగినింగ్ ఆఫ్ డిస్ట్రక్షన్. నీ యొక్క సహజమైన ఆనందపడే లక్షణాలను నువ్వే నాశనం చేసుకున్నావు. అంటే దట్ ఈస్ వాట్ ఈగో, అది అట్లా జనరేట్ అవుతుంది ఈగో. ఇప్పుడు దానికోసం నువ్వు ఏదో ఒక రోజు నేను డ్యాన్స్ చేస్తే అందరు నా వైపు తిరిగి చూసేలా చేస్తా నేను. అట్లాంటిది నువ్వు ఛాలెంజ్లు చేస్తావు, పిచ్చి మాటలన్నీ మాట్లాడుతావు. ఆ తర్వాత స్టేజ్ ఎక్కినప్పుడు స్టేజ్ మొక్కుతారు ప్రేక్షకులు, దేవుళ్ళు అంటారు. ఎందుకంటే నీ ఈగో అక్కడ సాటిస్ఫై అవుతుంది. నిజంగా నీకు కర్తభావన లేకపోతే ఇంట్లో ఎట్లా డ్యాన్స్ చేస్తావు, స్టేజ్ మీద అట్లా డ్యాన్స్ చేస్తావు, బాగా కదా. నీలో ఏ తేడా ఉండదు. ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా నువ్వు చెప్పేది ఏమిటి, నాకు వచ్చింది అంతే. మీరు బాగా చేశారంటున్నారు, అయినప్పుడు నాకు సాధ్యమైంది నేను చేశాను. మీరు మెచ్చుకోవడం అనేది మీ టాలెంట్. అది అంటే నేను మెచ్చుకోవడం కోసం ఏమీ చేయలేదు అసలు అబ్సల్యూట్లీ లేదు. అది మీకు నచ్చిందంటే అది మీ గ్రేట్నెస్ అండి. అని వాళ్ళ కోర్టులోనే చెల్లిపోతాడు అంతే తప్ప ఆ బాల్ని తీసుకొని పోడు. తద్వారా నువ్వు అకర్తాలను ఉంటావు. ఇప్పుడు సో లైఫ్ ఈజ్ బీయింగ్ ఇన్ అబ్సల్యూట్ డూ నథింగ్నెస్. అకర్తా భావనలోనే ఉండిపో. అకర్తా భావనలోనే నిజమైన పనికి అంకురార్పణ జరుగుతుంది. అప్పుడు నిజంగా పని చేస్తావు, అసలు డిస్టర్బెన్సే ఉండదు. ఇంకా నేను పుస్తకం రాయాలనిపిస్తే రాస్తావు, రాయవంతే, రెండు ఒకటే. నిజమైన పని అని ఎలా నిర్ధారిస్తావు? నీవు ఏ డిస్టర్బెన్స్ లేకుండా చేసేది ఏదో నిజమైన పని. వేరే వాళ్ళ కోసం చేసేది ఏది నిజమైన పని కాదు. నీకు మొక్కలు నాటాలనిపిస్తుంది, నాటుతావు. తేడా ఇక్కడ తెలిసిపోతుంది. 100 మంది ఉన్నా అప్రిషియేషన్ చేసే వాళ్ళు ఉన్నా లేకపోయినా నువ్వు తప్పకుండా పని చేస్తావు అంతే. నువ్వు ఊర్లో ఉన్నా, పల్లెటూరులో ఉన్నా, అడవిలో ఉన్నా, యూ కంటిన్యూ వర్క్. నీ అధ్యయనం కొనసాగుతుంది నీకు ఇష్టమైతే. అట్లా కాకుండా నువ్వు చేసే పనికి లాభం రాలేదని తెలిసిందనుకో, ఖచ్చితంగా వదిలేస్తావు దాన్ని. అదర్వైజ్ లైఫ్ అనేది బెనిఫిట్ ఓరియంటెడ్గా మారిపోతుంది. మంచి చెడుగా చట్టంలో ఇరుకుతుంది. నువ్వు చేసే పని మంచి కాదు, చెడు కాదు, నాకు ఫిట్ అయిందండి అంతే. యోగం, ఉద్యోగం, కర్మయోగంలో చెప్పారు అక్కడ ఏమీ లేకుండా జరుగుతూ ఉంది. అది అంతే జరుగుతూ ఉంటే అంటే వాళ్ళు కూడా. ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ అనేది అట్లాంటి డైమెన్షన్స్. ఉద్యోగం కాదండి. ఇదే రికార్డింగు, ఇదే రేటింగు, ఇదే ఎవరైనా సేమ్ అలా చేయవలసిందే. కానీ ఉద్యోగం అయితే ఒకలాగా, యోగం అయితే ఒకలాగా. యోగం ప్లస్ ప్రయోగం. ప్రయోగంలో కర్తాభావన లేకుండా చూసుకో. ఎక్స్పెరిమెంట్ వితౌట్ డూయర్. ట్రెమెండస్ చేంజ్. అయితే నీకు ఫస్ట్లో డ్రైగా అనిపిస్తుంది, కర్తాభావన లేదు, ఎవరిని మెచ్చుకోవాల్సిన పని లేదు, నాకెవడు గుర్తింపు వద్దనుకుంటే ఏదో లైఫ్లో అంత కోల్పోయిన భావన కలుగుతుంది. అట్లా అనిపిస్తుంది ఇనిషియల్గా. రాను దాని యొక్క లాజిక్ తెలిసిన తర్వాత ఎవరున్నా లేకపోయినా నీవు ఉన్నావు. నువ్వు జస్ట్ పుట్టింది వేరే వాళ్ళ చేత అప్రిషియేషన్ కోసం కాదు, గౌరవింపబడడం కోసం కాదు. నీ శరీరము, నీ మనస్సు, దాన్ని నువ్వు ఉపయోగించుకొని ఏదో ఒకటి చేయడానికి ఉన్నావు, చేస్తున్నావు. బట్ కర్త లేకుండా మెల్లగా దాన్ని ఎట్లయితే ఒక చిన్న చెట్టు చూడడానికి సన్నగా ఉంటుంది, అసలు ఏమి ఏనుకోనట్టే ఉంటుంది, గాలి వస్తే కింద పడుతుంది. నువ్వు ఒక 5 ఏళ్ళు తిరిగి రాపో, ఇట్లుంటుంది అది. అంటే రియల్ స్ట్రెంగ్త్ అనేది మెల్లగా పుడుతుంది. అంటే నువ్వు స్థిరంగా ఉన్నావు, నీ రూట్ని పట్టుకొని అట్లే ఉంది, దిగుతా ఉంది. ఇట్లా అడ్డం పడ్డది కానీ రూట్ని వదిలిపెట్టలే. రూట్ని వదిలిపెడితే మొత్తం. సో
సో కర్తాభావన లేకుండా పని చేయడమే రూటు. ఒకసారి దాన్ని పట్టుకొని వదలకి, ఇంకా నువ్వు పతనమైనట్టు కనిపిస్తుంది, నువ్వు సంకనాగిపోయినట్టు కనిపిస్తుంది, నువ్వు పిచ్చోడిపోయినట్టు కనిపిస్తుంది, నువ్వు గడ్డం మించినట్టు ఏమో కనిపిస్తుంది చూసేవాళ్ళకి. నువ్వు దాన్ని వదిలిపెట్టకుండా చూస్తున్నావు అంతే. ఒక్కోసారి అది వదిలిపెట్టే సందర్భాలు వస్తాయి, నువ్వే వదిలేయాలనిపిస్తుంది, బట్ స్టిల్ అట్లా పట్టుకొని ఉండాలి. ఎప్పుడన్నా బాగా గుంతలు గింతలు ఉన్నప్పుడు బైక్ నడిపితే తెలుస్తుంది, హ్యాండిల్ వదిలిపెట్టావు, వదిలిపెట్టాం. నీ బాడీ ముడ్డి అంతా ఊగి ఆల్మోస్ట్ కింద పడి అయినప్పటికీ హ్యాండిల్ వదిలిపెట్టావు. సంథింగ్ ఈజ్ స్టాటిక్. అట్లా పట్టుకో, అన్ని పనులు చేసుకుంటూ పో. సో లైఫ్లో సక్సెస్ అవ్వడం అనే దానికి అసలు పారామీటరే లేదు. ప్రపంచంలో ఒక డెఫినేషన్ ఉంది సక్సెస్ కంటే, ఆ డెఫినేషన్కి మ్యాచ్ అయితే కొంచెం ఈగో సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అదేం ఫైనల్ కాదు. రెండోది నేను చెప్పే దాంట్లో చూడడానికి అసలు డిమోటివేషన్ కనిపిస్తుంది, బట్ సరిగ్గా గుర్తిస్తే ఇది రియల్ మోటివేషన్ అనమాట. సో కర్తాభావనలు ఉన్నావు అనుకో, నీ ప్రశాంతత పోతుంది ఏదో రోజు. నువ్వు చాలా గొప్ప వర్క్ చేసినావు, ఈ 5-6 ఏళ్ళు చాలా మెచ్చుకున్నారు. ఇప్పుడు అందరూ సినిమా స్టార్స్కి చిన్న ప్రాబ్లం ఉంటుంది, వాడు పెద్ద స్టార్ అయినట్టు కనిపిస్తుంది, హఠాత్తుగా 3 సినిమాలు ఫ్లాప్ అయితే ఎవరు పట్టించుకోరు. అప్పుడు వాడు ఒకటే ఉంటుంది, ఏదేమైనా మళ్ళీ నన్ను చూసేలా చేసుకోవాలి అనుకుంటారా లేదా సైసం. అక్కడ ఇరుక్కపోతున్నాడు వాడు ఎంత ట్రై చేస్తారో తెలుసా దానికోసం. ఇంకా వాడికి పొద్దున్న నిద్ర లేచి రాత్రి పడుకునే వరకు ఇదే థాట్ ఉంటుంది. సో వాడి లైఫ్ అంతా ఈ పనికిరాని థాటేం వస్తాడు. పని మీద దృష్టి లేదు వాడికి, గుర్తింపబడ్డం మీదనే దృష్టి ఉన్నది. అది గుర్తింపబడ్డం మీద దృష్టి లేదు, అట్లాగే గుర్తింపబడాలనుకుంటున్నాడు. ఓన్లీ యాక్టర్గా మాత్రం నన్ను గుర్తించాలి. అరే మనిషికి గుర్తిస్తారు సరిపోదా, మగవాడిగా గుర్తిస్తున్నారు సరిపోదా, ఎన్ని రకాలు గుర్తించాలి. నన్ను యాక్టర్ గుర్తిస్తే నేను ఎగ్జాంపుల్ చెప్పా, వర్మ దాని నుంచి బయటకు వచ్చాడు, చేస్తూ సినిమాలు. అవును, అదొక కర్మయోగం కింద లెక్క. అండ్ మన బ్రహ్మచారి అంకుల్ గారి గురించి చేస్తూ జస్ట్ కీప్ లర్నింగ్. దానికి కర్త లేకపోతే ఎవ్రీథింగ్ విల్ బ్యాలెట్. అర్థం కావడమే అదృష్టం ఇక్కడ. అది ఎప్పుడన్నా చిక్కొచ్చు. చిన్న స్విచ్ చేస్తుంది ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎవ్వడు స్విచ్ చేసి దాన్ని గొప్పగా ఏదైనా పెద్ద గొడవ అయింది, నా కోసం ఏం చేసినట్టు స్విచ్ చేయలేదు అని అనేవాడు ఒక్కడిని చెప్పిన, వేసింది నీవే, మరి ఎందుకు చెప్తలేవు? ఇప్పుడు బంగారం ఇచ్చినావు, అది గుర్తుపెట్టుకుంటున్నావు, లిఫ్ట్ ఇచ్చినావు, గుర్తుపెట్టుకున్నావు, అది ఏమిటది? ఆ మైండ్ ఎందుకు దానికి విలువనిస్తలేదు? వై? అదే ఒక పెద్ద ఫ్యాక్టరీ ఇనాగ్రేషన్ పిలిస్తే ఆ స్విచ్ చేసింది గుర్తుపెట్టుకుంటావు. ఆ రోజు నేనే బటన్ నొక్కింది. ఎవరు గుర్తుపెట్టుకున్నారు అక్కడ? ఎందుకు? ఇక్కడ ఎందుకు గుర్తుపెట్టుకుంటే సమస్త మానవ జాతి స్విచ్ విషయంలో కంప్లీట్ కర్తాభావన లేకుండానే చేస్తున్నారు. స్విచ్ విషయంలో స్విచ్ ఒకటి అది ఓకే, నీకు విషయం అర్థమైతే అది కూడా అట్లాగే నొక్కుతావు అన్నట్టు, అంతే తేడా. సరే మళ్ళా